ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సిబిఐ ఈడీకి నోటీసులు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను 20కి వాయిదా వేసింది. మహిళా సెక్షన్ 45 ప్రకారం కవితకు బెయిల్ ఇవ్వొచ్చని ఆమె తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదించారు. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న తరువాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది సుప్రీం. ఇక కవిత బెయిల్ పిటిషన్ మీద సుప్రీం కమెంట్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, ఇటు కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించి 2 కేసుల్లో సిబిఐ ఈడీ 2 కేసుల్లో కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈరోజు విచారణ అనేది కూడా చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ప్రతివాదుల వాదనలు విన్న తర్వాతే మధ్యంతర బెయిల్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా వారు ఈ కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఇటు ప్రతివాదులు సిబిఐ ఈడీ రెండింటికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ కవిత బెయిల్ పిటిషన్లకు సంబంధించి సమాధానం చెప్పాలంటూ కూడా సిబిఐ ఈడీకి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను 20వ తారీఖుకి వాయిదా వేశారు. అయితే ఈ ఈడీ సిబిఐ రెండింటికి ఇచ్చేటువంటి నోటీసులు తక్షణమే తాము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము, అత్యవసరంగా ఈరోజే విచారణ చేపట్టాలి, లేదంటే సోమవారం విచారణ చేయాలంటూ కూడా కవిత తరపు న్యాయవాదులు ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించినప్పటికీ కేసును మాత్రం 20వ తారీఖుని వాయిదా వేశారు. సోమవారం రోజు అంటే 19వ తారీఖున సెలవు ఉండడంతో 20వ తారీఖుకి ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను వాయిదా వేశారు. అయితే కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ కేసుకు సంబంధించి 5 నెలలుగా కవిత జైల్లో ఉన్నారు. దాంతోపాటు ఈ కేసుకు 2 కేసులకు సంబంధించి ఛార్జ్షీట్ అనేది ఇప్పటికే 2 ఏజెన్సీస్ కూడా 2 దర్యాప్తు సంస్థలు కూడా దాఖలు చేశాయి. దాంతోపాటు ఈ కేసులో 493 మంది సాక్షులను విచారణ జరిపారు. సెక్షన్ 45 ప్రకారము మహిళగా తను కవిత బెయిల్కు అర్హురాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ ఇప్పటికిప్పుడు దీనిపైన అంత అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, వర్నరబుల్ కాదు అంటూ కూడా ఈ కేసుకు సంబంధించిన విచారణ అయితే వాయిదా వేశారు. 20వ తారీఖున ఈ కేసుకు సంబంధించి వాదనలు అనేది కూడా పూర్తి స్థాయిలో వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈడీ సిబిఐకి సంబంధించి 2 ఇచ్చేటువంటి రిప్లేస్, ఆ తర్వాత వారి తరఫున అటెండ్ అయ్యేటువంటి న్యాయవాదుల వాదనలు, ఇటు కవిత తరఫున వాదనలు కూడా వింటారు. విన్న తర్వాతే పూర్తి స్థాయిలో ఒక డిసిషన్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు వాదనల సందర్భంగా మరొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా కవిత తరఫు న్యాయవాదులు స్ట్రెస్ చేశారు. అది కూడా ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి కేసులో గతంలో మనీష్ సిసోడియాకి అలాగే అరవింద్ కేజ్రీవాల్కి ఈ ఇద్దరికి కూడా ఇదే ధర్మాసనము బెయిల్ మంజూరు చేసింది అనేటువంటి అంశాన్ని స్ట్రెస్ చేయడము, దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులోనే కవిత కూడా అరెస్ట్ అయి గడిచిన 5 నెలలుగా కవిత జైల్లోనే ఉన్నారు. కాబట్టి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వాదనలు వినిపించారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర బెయిల్ కానీ పూర్తి స్థాయి బెయిల్ కానీ మంజూరు చేయలేమంటూ ఈ కేసును అయితే వాయిదా వేయడం జరిగింది.